అంటే జనరలీ రెండు కుర్చీలు వేసేసి ఒక టేబుల్ ఉంటుంది, అలా మాట్లాడేసుకుంటూ ఉంటాం మేము. కానీ ఈ అంబియన్స్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి. చాలా నాళ్ళైంది మిమ్మల్ని ఇలా కలుసుకొని. అవునండి, అవును. అందుకని చాలా ఆనందంగా ఉంది. ముందు అసలు నేను మీతో కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ అర్జున్ సినిమా కోసం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ చాలా టైము గ్యాప్ పట్టింది. అవును. మళ్ళీ నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. అర్జున్ టెంపుల్ సెట్లో కలిసి. టెంపుల్ సెట్లో, అవునండి, అవును. గుణశేఖర్ గారు అంటేనే సెట్ ఉంటుంది. గుణశేఖర్ గారిది అసలు ఎంత ఫ్యాసినేషన్ అంటే, మీరు ఇప్పుడు ఇది ఒక ఫ్యాంటసీ మూవీ, ఒక ఫెయిరీ టేల్ ఫిల్మ్, కానీ మీరు ఇలాంటి ఒక ఫెయిరీ టేల్ తీయక ముందే మీ సినిమాలు అంటే ఒక ఫ్యాంటసీ ఉండేదన్నమాట. గుణశేఖర్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఆ సెట్ ఎలా ఉంటుంది, ఆయన యాజ్ ఇట్ ఈస్గా రీకన్స్ట్రక్ట్ చేసేసారంట. చార్మినార్ని మళ్ళీ కట్టారంట, మళ్ళీ మీనాక్షి టెంపుల్ని కట్టారంట అనే ఆ లుక్ మనకి ఎప్పుడు ఉండిందనమాట. సో వన్స్ అగైన్ వీఆర్ ఆల్ గోయింగ్ టు థ్రిల్డ్ బై శకుంతలం అండి. థ్యాంక్స్ అండి. ముందుగా మీకు పరిచయం చేస్తారా? ఇది శకుంతలాస్ వరల్డ్ అండి ఇది. ఓకే. సో ఈ క్యారెక్టర్లన్నీ కూడా శకుంతల స్నేహితులు అనమాట. ఇవి ఊరికనే సినిమాలో ఏదో జంతువుల్లాగా ఉండడమే కాకుండా వీటన్నింటికి క్యారెక్టర్స్ ఉన్నాయండి, వీటన్నింటికి పేర్లు కూడా ఉన్నాయి. సో శకుంతలతో పాటు ఇవి కూడా చాలా చక్కగా మసులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో తన పేరు శ్రీదత్త అండి. టైగర్ శ్రీదత్త. శ్రీదత్త గారు నమస్కారం అండి. ఈ దేవదత్త అండి. దేవదత్త గారు నమస్కారం అండి. మాకు ఇప్పటి వరకు శివదత్త గారు మాత్రమే తెలుసు, ఈ రోజు మీరిద్దరూ తెలుసు. తిను నేత్రిక. నేత్రిక, ఆహా, నిజంగానే నేత్రపర్వంగానే ఉంది చూడడానికి. తను స్వప్నిక. స్వప్నిక, నేత్రిక, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ తను శకుంతల స్నేహితులే. ఓకే. స్వప్నిక తర్వాత తను చైత్రిక. చైత్రిక, ఏం చైత్రిక కొండెక్కి కూర్చున్నావు, అలిగావా? అలాగే మాలతి, మల్లిక, మీరు పాట వినే ఉంటారు కదా, మల్లిక, మాలతి, అవును, సౌపర్ణిక, ఇలాగ ఈ చెట్లు పుట్టలతోటి శకుంతల ప్రపంచం అనమాట ఇదంతా. సో తను ఇక్కడే పెరిగింది, వీటి మధ్య వీళ్ళే తనకి స్నేహితులు అనమాట. వీటన్నిటితో పాటు తన మెడలో ఉండేది సుమమాల, అంటే నేనన్నమాట. కానీ చాలా బాగుందండి. వీటన్నిటికీ పేర్లు ఉండడం, ఆ పేర్లు ఇంత చక్కగా ఉండడం చాలా బాగుంది. వీళ్ళందరినీ మేము సినిమాలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అనమాట. ఏప్రిల్ 14న థియేటర్స్లో కలుస్తాం.